హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి పిండి బంగాళదుంపతో పకోడా చేశాను. ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూద్దాం ఎలా చేయాలో. కావాల్సిన పదార్థాలు: ఉల్లగడ్డ లేదా బంగాళదుంప పావు కేజీ దాకా ఉంటుంది, 200 గ్రాముల దాకా ఉంటుంది. కడుక్కొని తొక్కు తీసి తురుముకొని పెట్టుకోవాలి. 1.5 కప్పు రాగి పిండి, అరకప్పు శనగపిండి, ఉప్పు, వాము, కరివేపాకు తుంచుకొని పెట్టుకున్నాను, పచ్చిమిర్చి. ఇప్పుడు ఎలాగా చేసుకోవాలో చూద్దాం. రాగి పిండిలో శనగపిండి వేయండి. కొంచెం కలుపుకొని ఉప్పు వేసుకోండి. కొంచెం తక్కువ కొంచెం వేసుకోండి. తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, వాము నలుపుకొని వేసుకోండి. కొంచెం నలిపి వేసుకోండి. ఎందుకు వేస్తాడో నాకు తెలీదు, మమ్మీ ఇస్తుంది ఇలాగే, అందుకని వేసాను నేను. వాము, కరివేపాకు అన్నీ వేసి కలిపి ఇప్పుడు బంగాళదుంప తురుముకున్నాం కదా, అది కూడా వేసుకోండి. బంగాళదుంప నీరు ఉంటుంది, ఆ నీరు మొత్తం దీంట్లోకి వేయేటట్టు కలుపుకోండి. దాని తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి నీళ్ళు పోసుకుంటూ. అదే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం బాండీ పెట్టి నూనె వేసాను. డీప్ ఫ్రై కావాలంటే నేను ఎక్కువ నూనె వేయను, ఎక్కువ నూనె వేస్తే వేస్ట్ అవుతుందని కొంచెం వేసి వేయిస్తాను. నూనె వేడెక్కింది, ఇప్పుడు వేద్దాం. ఇలా కొంచెం కొంచెం వేసుకోండి. ఇలా తిప్పుకుంటూ ఉండండి. కొంచెం అది కలర్ చేంజ్ అవుతుంది. రాగి పిండి కదా, కొంచెం నల్లగా కనబడతాయి. శనగపిండి అయితే ఎర్రగా మాడతాయి, కానీ ఇవి నల్లగా మాడతాయి. కొంచెం కలర్ చేంజ్ అయినాక తీసేసుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో అయితే పైన మాడిపోతే లోపల ఉడకదు. ఇవ్వండి, ఒక 5 నిమిషాలకి ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇట్లా అంటే సౌండ్ వస్తాయి. ఇలా సౌండ్ వచ్చిందంటే ఉడికినట్టు. నేను ఇప్పుడు తీసుకొని ఫిష్ ప్లేట్లో వేసుకున్నాను. ఇదిగోండి, అన్నీ వేయించుకొని పెట్టుకున్నాను. కరకరలాడతాయి. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని, ఇంట్లో చాట్ మసాలా ఉంది, చాట్ మసాలా కొంచెం వేసుకోండి. నేను ఇంట్లో తయారు చేశాను మసాలాని. ఇది కొంచెం వేసి అన్నీ కలిసేటట్టు ఇది మిక్చండి. ఇట్లా కలిసేటట్టు. ఇట్లా అంతా పట్టేటట్టు కలుపుకోండి. ఇవి 2-3 రోజులు స్టోర్ ఉంటాయి.